అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్తో నేను ఇదివరకు చాలా రెసిపీస్ చూపించాను. అయితే ఈరోజు మాత్రం ఒక మంచి రిచ్ అండ్ క్రీమీ సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ. సో రండి, ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, రఫ్గా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్క, సుమారుగా 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక బౌల్ అంత కొత్తిమీర, ఒక బౌల్ అంత పుదీనా ఆకులు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇది గ్రైండ్ చేయడానికి నీళ్లు అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా తయారైతే చాలు. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మసాలా పేస్ట్ తయారైంది కాబట్టి కర్రీ కోసం ఎగ్స్ ని ఉడికించాలి. నేను ఈ రెసిపీ కోసం 8 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ ఎగ్స్ ని ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వీటికి ఉన్న షెల్స్ అన్నిటినీ ఇలా తీసేసి వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగులు, యాలకులు వేయాలి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. దీనిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. అందుకే ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలా పేస్ట్ని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గి రంగు కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో 100 ml ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసే ముందు బాగా స్మూత్గా అయ్యేట్టు చిలికి వేస్తే బాగుంటుంది. సో దీన్ని కూడా ఒక్కసారి మసాలాతో మిక్స్ చేయాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు వేయించాలి. సో ఇందులో నూనె రిలీజ్ అయిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి గ్రేవీని 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ నూనె పైకి తేలి కనిపిస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఇది ఆప్షనల్. దీనిలో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. సో ఈ పాయింట్లో ఉడికించిన ఎగ్స్కి కొన్ని ఘాట్లు పెట్టి గ్రేవీలో వేయాలి. ఇప్పుడు ఇలా కొంచెం జెంటిల్గా వీటిని మిక్స్ చేస్తే బాగుంటుంది. మసాలా మొత్తం ఎగ్స్కి పూర్తిగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. దీనిపైన నేను కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సో ప్యాన్కి మూత పెట్టి కూరని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చివరిగా నేను ఇందులో 1/2 కప్ అంత ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతున్నాను. మీరు వాడే ఫ్రెష్ క్రీమ్ కూడా ఫ్రెష్గా ఉండేట్టు ఎక్స్పైరీ డేట్ చూసి కొనాలి. లేదంటే పాడైన ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీ టేస్ట్ మొత్తం మారిపోయి వేస్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. హైదరాబాదీ ఎగ్ మలాయ్ కర్రీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్న క్యాష్యూ రైస్, జీరా రైస్ లేదంటే గీ రైస్ లాంటి వాటిలతో కూడా సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది.
సో పేరులో ఉన్నట్టే ఈ కర్రీ ఎంతో రిచ్ అండ్ క్రీమీగా ఉంది కదా. సో మనం రెగ్యులర్గా తినే ఎగ్ కర్రీ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.